ప్రయాణికుల భద్రత విషయంలో పోలీసులు ఎంత బాధ్యతగా ఉంటారో ఆటో డ్రైవర్లు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. నగరంలోని పోలీసు గ్రౌండ్ లో ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఆటోల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఆటోకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండడంతో పాటు వారు సురక్షితంగా గమ్యస్థానానికి చేరడానికి భరోసా కల్పించేందుకు ఈ డిజిటల్ నంబర్లు కేటాయించడం జరుగుతుందన్నారు. డిజిటల్ నంబర్లను స్కాన్ చేసిన వెంటనే అందులో పూర్తి వివరాలు ఉంటాయని, ఆటో డ్రైవర్ పేరు, ఫోన్ నంబర్ తో పాటు పూర్తి వివరాలు కూడా ఈ స్కాన్ లో పొందుపరచబడతాయని, పోలీస్ స్టేషన్ల యొక్క ఫోన్ నంబర్ల లొకేషన్ కూడా ఈ క్యూఆర్ కోడ్ లో ఉంటాయన్నారు. ప్రయాణికులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందని తెలిపారు. ఆటో డ్రైవర్లు తమకు కేటాయించిన స్టాండ్ లోనే వాహనాలు పెట్టుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించరాదని, ప్రయాణికుల వద్ద అదనపు రుసుము వసూలు చేయరాదని, రాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడిపిన ఎడల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. నగరంలోని ఆటోలకు ఈ స్టిక్కర్లు అంటించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ జగదీష్, సిఐలు ఎం శ్రీనివాసరావు, నాగరాజు, ఎస్ఐలు మాళయాద్రి, శ్రీనివాసరావు, సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్లు తిరుపతిలో ఉన్నప్పుడు మనము ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఇనిషియేటివ్కి ఉద్దేశం ఏమిటంటే, వచ్చేటటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ మన ప్రకాశం వరకు, మన ఒంగోలు వరకు వస్తే మీ ఆటోస్లో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తుల యొక్క భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మాకే కాదు, నిజానికి మిమ్మల్ని నమ్మి మీ ఆటోలో ప్రయాణించే ఆ ప్రయాణికుల యొక్క భద్రత మీది కూడా అంతే బాధ్యత. ఇది కేవలం పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారి బాధ్యతే కాదు, మన ఆటో సోదరులు మీ యొక్క సమాన బాధ్యత కూడా మీకు ఉందన్నమాట. సో ఈ విషయం సంబంధించి ఎక్కిన వారికి మనం పారదర్శకంగా, మీరు కూడా మీ పట్ల మీ ఇది పట్ల కూడా మీరు ఇంకొంత బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ఏంటంటే డిజిటలైజేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేసి, ఆ క్యూఆర్ కోడ్ విత్ మీ ఇన్ఫర్మేషన్ తోటి మన ఆటోలో ఒక చిన్న ఒక కార్డు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లాగే మీ అందరికీ కూడా ఈ స్టిక్కర్స్ కూడా చేస్తున్నాం కదా, స్టిక్కర్స్ కూడా అందరికీ కూడా ఇప్పుడు యూనిఫామ్ ఇప్పుడు వేసారు చూడండి, 770 అట్లా అందరికీ కూడా ఒక యూనిఫామ్ ప్యాటర్న్ లో అందరికీ కూడా స్టిక్కరింగ్ వేయడం జరుగుతూ ఉంది. ఈ స్టిక్కర్ కూడా మనకు రేడియం స్టిక్కర్, నైట్ టైం కూడా మనకు అది కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏమిటంటే ముఖ్యంగా ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుల వాళ్ళ సురక్షితంగా వాళ్ళని చేరేదానికి చేసుకున్నటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ప్రధానంగా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినట్లయితే దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్, అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఈ అప్లికేషన్లో. వన్స్ ఈ అప్లికేషన్ మనము స్కాన్ చేసిన తర్వాత అది వెళ్తుంది, వెళ్ళిన తర్వాత దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ట్రాక్ లొకేషన్, అంటే మన లొకేషన్ ఎక్కడ ఉంది ట్రాక్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అట్లాగే ఎమర్జెన్సీ కాల్ కూడా వెంటనే ప్రయాణికులు కూడా వాళ్ళు 112 కాల్ చేసుకునే దానికి స్కాన్ చేయగల ఇమీడియట్ 112కి వెళ్ళి కాల్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంటుంది. అట్లాగే ప్రయాణం చేసే వారికి మనకు పోలీస్ స్టేషన్స్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఏమైనా దానికి సంబంధించిన వివరాలు, వాళ్ళ ఫోన్ నంబర్స్ తెలిసేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ పోలీస్ స్టేషన్స్ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటటువంటి అధికారుల యొక్క ఫోన్ నంబర్స్ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం వల్ల వాళ్ళకి మరింత సదుపాయకరంగా ఉంటుంది. అది వాళ్ళు వెంటనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడానికి కానీ అక్కడ వారికి ఇన్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చివరిగా మీరు ఎలా వారిని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చు అనే దాని మీద మీ పట్ల కూడా రేటింగ్ చేసేటటువంటి సదుపాయం ఉంటుంది. అది వారు ఉపయోగించుకునే దాని మీద ఫీడ్బ్యాక్ అంటాం కదా, మీరు చేసే దాని మీద ఫీడ్బ్యాక్ ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా పలు ఫీచర్స్ తోటి మనం ఒక చిన్న ఈ సింపుల్ యాప్ చేసి మనము చేస్తున్నాము.
ప్రధానంగా ఏమిటంటే ఈ క్యూఆర్ కోడ్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా పొందుపరచడం అనేది ముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు మన ఇనిషియేటివ్ తీసుకొని ప్రకాశంలో కూడా, ఒంగోలులో కూడా దీన్ని ముందుకు తీసుకునేదానికి ఆసక్తి, తర్వాత ఇంట్రెస్ట్ ఇస్తున్నటువంటి డిఎస్పీ ఒంగోలు శ్రీనివాస్ గారికి, అట్లాగే మా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ జగదీష్కి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ అప్లికేషన్ కావచ్చు, తర్వాత పోతే ఇదంతా కూడా మనకు చేయడానికి మనకు సహాయం అందించినటువంటి పెంచెలరెడ్డి గారికి, ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఆటో సోదరులందరికీ కూడా నా విజ్ఞప్తి మనం ఏమిటంటే, మీరందరూ కూడా బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి. మీరు పార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్ మీకు ఏదైతే పార్కింగ్ ఏరియాస్లో ఉన్నాయో పార్కింగ్ ఏరియాస్లో పార్క్ చేసుకోండి. ఎక్కడంటే అక్కడ మనం పార్క్ చేయటం వల్ల వెళ్ళేటటువంటి ఇతర వాహనదారులందరికీ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. మీరు ఆ విధంగా పెట్టడం వల్ల మేము వచ్చి మీ మీద చలాన్స్ వేసి మీ ఆటోస్ మీద మేము యాక్షన్ తీసుకొని మేమేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండటం అనేది కాదు. మీలో కానీ ఆ ప్రవర్తన వచ్చి మీరు కానీ కరెక్ట్గా మీరు పెట్టాల్సినటువంటి ప్లేసెస్లో పెట్టడం వల్ల కానీ మీరు కొంచెం పద్ధతిగా చేసినట్లయితే మనకు చాలా సమస్యలు తగ్గుతాయి. కాబట్టి మీరందరూ కూడా మీకు సూచించిన పార్కింగ్ ఏరియాస్లో పార్కింగ్ చేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ వెహికల్ టక్కని ఆపేసి ప్యాసింజర్స్ని ఎక్కించుకోకుండా ఉండటం, ఎక్కించుకునే ప్యాసింజర్స్ కూడా మితిమీరిన ఎక్కువ మందిని పెట్టేసుకొని ప్రమాదకరంగా మనం హైవేస్ మీద వీటి మీద డ్రైవ్ చేయటం వల్ల చాలా యాక్సిడెంట్స్, మనకి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మీ అందరికీ నేను ఒకసారి గుర్తు చేసే విషయం ఏంటంటే, మనిషికి ప్రాణం అత్యంత విలువైంది. ప్రాణానికంటే విలువైంది ఏది కూడా లేదు. కాబట్టి ప్రాణంతో పాటు మనకు కాలం కూడా అంతే విలువైంది. మనము కొంచెం ఈ రెండింటిని అర్థం చేసుకొని ఒక నిమిషము, అర నిమిషం అటు ఇటైనా పర్వాలేదు, మీ దాంట్లో మిమ్మల్ని నమ్మి ప్రయాణం చేసే ప్రయాణికుల యొక్క వాళ్ళ యొక్క ప్రాణం అత్యంత విలువైందని మీరు గుర్తుపెట్టుకొని ఆ యొక్క ఇదితో మీరు కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేసినట్లయితే మన ప్రకాశం జిల్లాలో కానీ ఇదే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వస్తే రేపు మిగతా చోట్ల కూడా డెఫినెట్గా దీన్ని అనుకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అట్లాగే దాని తర్వాత పోలీస్ వారికి కూడా మీరు ఏదైనా కానీ సూచనలు కానీ మీ ఆటో డ్రైవర్స్ యూనియన్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్స్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్స్ సంబంధించి కూడా మా వారు దాంట్లో పోలీసు వాళ్ళు దాంట్లో భాగస్వాములు మీకు కూడా పలు సూచనలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతాయి. వస్తున్నాయా మీకు అన్నీ కూడా? మీకు వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాయా? వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయా మీకు? ఏమన్నా మా వారికి దాంట్లో ఉన్నారా? మెంబర్స్ ఉన్నారా? మేము చేసేటటువంటి పోస్టర్స్ కావచ్చు, మేము పెట్టేటటువంటి ఇన్ఫర్మేషన్ అవన్నీ మీకు చేరుతున్నాయా? కానీ చాలా మందికి బ్లాంక్ గానే ఉన్నారు. ఇది ఎందుకని అట్లా? అది ఎందుకని అట్లా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మేము యాక్చువల్గా ఈ అందరితోటి కూడా ఈ వాట్సాప్ గ్రూప్స్, మీ అందరికీ కూడా రకరకాల వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. సో మీకు ఎవరైతే అడ్మిన్స్ ఉంటారో ఆ అడ్మిన్స్ యొక్క నంబర్ కానీ మనకి ఇచ్చినట్లయితే మాది ఒక వాట్సాప్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఉంది ప్రకాశం పోలీస్ది. మీరు కానీ దాంట్లో మెంబర్ అయితే మేము మీ గ్రూప్లో మెంబర్స్ కాము. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము ఎవరం కూడా మీ గ్రూప్లో ఉండము. మీ గ్రూప్లో ఉంటే మీరు పెట్టుకునేటటువంటి మెసేజ్లు అంతా కూడా పోలీసు వాళ్ళు చూస్తారు, మా మీద నిఘా ఉంటుందన్న ఆ భయము అది మీకు అవసరం లేదు. మీరు ఒక అడ్మిన్ కానీ మేము చెప్పిన వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కానీ మీరు మెంబర్ అయితే మేము చేసేటటువంటి ఏదైతే షేర్ చేసేటటువంటి సమాచారం ఉందో ఆ సమాచారం మీకు అందుతుంది. మేము సైబర్ ఫ్రాడ్స్ గురించి చెప్తాం, ఉమెన్ సేఫ్టీ గురించి చెప్తాం, ఆటోస్ మీరు ఎలా డ్రైవ్ చేయాలనే సూచనలు ఇస్తాం. ఇట్లా పలు సూచనలు రకరకాల పోలీసింగ్ సంబంధించినటువంటి చాలా సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దాంట్లో ఉన్నట్లయితే మీ అడ్మిన్ ఇస్తారో మా అడ్మిన్ మళ్ళీ మీ ఫర్దర్గా మీ గ్రూప్స్లో కానీ షేర్ చేసుకున్నట్లయితే మేము చెప్పేటటువంటి విషయం మీ అందరికీ కూడా చేరే అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది కదా? అంతేగాని మీ గ్రూప్లో ఉండి ఏదో చేస్తామన్నా మీరు భయాందోళనకి గురి కాకండి, ఏదో దానికి ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ కాకండి. ఓకే. తర్వాత ఇక ప్రయాణికులు మీకు ఎక్కినప్పుడు వాళ్ళకి ఎట్లా పడితే అట్లా ఛార్జ్ చేయటం అవి కాకుండా పద్ధతిగా మీకు ఏదైతే మీకు నిర్దేశించబడినటువంటి ప్రైజెస్ ఉన్నాయో ఫేర్స్ అవి వేసి చేసేటట్లుగా కావాలి. అండ్ రాత్రిపూట ఎస్పెషల్లీ రాత్రిపూట చేసేటప్పుడు చాలా మంది కొంత తాగి డ్రైవ్ చేయటము, కొంత అవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొంచెం బెదిరించినట్టు లేకపోతే మీ మీద మీ ఆటోలన్నీ సీజ్ చేస్తాను ఇవన్నీ కూడా నేను చెప్పొచ్చు, కానీ చెప్పాలన్న ఇది నాకు లేదు.
ఎందుకంటే మీకు మంచి చెప్తే మంచి అనేది డెఫినెట్ గా పోద్ది. ఆ మంచి మీరు కూడా దాన్ని మీరు అర్థం చేసుకొని అదే రెసిప్రోకేట్ చేస్తే మనకు మొత్తం మీద ఓవరాల్ గా మన జిల్లాలో కానీ మన ఒంగోలు టౌన్ లో కానీ ఒక మంచి వాతావరణం ఉంటుంది. మనం అందరం కూడా దానికి కృషి చేయాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కడు నాకేంది ఏదైతే అది అవుతుంది అన్న ధోరణ ఎన్ని మానుకొని కొంచెం బాధ్యతాయుతంగా ఉండేటట్టు వ్యవహరించాలా. రాత్రిపూట చేసేటప్పుడు దయచేసి డ్రైవ్ చేసేటప్పుడు తాగి డ్రైవ్ చేయటం కానీ ఇటువంటివి కానీ చేయకండి. ఓకే, చేసి మళ్ళీ దృష్టికి వస్తే ఏమవుతుందో మీకే తెలుసు. మళ్ళీ ఆ తర్వాత మీ కుటుంబం మీరు సంపాదించినటువంటి ఇబ్బంది పడి రకరకాల ఖర్చులు ఇవన్నీ లేకుండా కొంచెం బాధ్యతాయుతంగా ఉన్నామని చెప్పి నేను మీకు సూచిస్తున్నాను. అట్లాగే ఇంకా అతివేగము కాకండి. మీ కూర్చుని దగ్గర ఎక్కువ మందిని పెట్టేసుకొని మీరు సీటు మధ్యలో ఉంటే అందరూ అదిలో పక్కన కూర్చుంటారు. నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. మీ ఈ సీట్ ఎటు ఉంటుంది, స్టీరింగ్ ఎటు ఉంటుంది, మనమే ఏడుంటాం అక్కడ. మరి ఎట్లా కంట్రోల్ ఉండి మీరు ఎట్లా చేస్తారో కానీ దయచేసి అది చేయకండి. ఓకే, మధ్యలో కూర్చొని పద్ధతిగా ఆటో నడిపేటట్టు చూడండి. కాబట్టి మరొకసారి ఇక్కడికి వచ్చేసేటువంటి ఆటో సోదరులందరికీ కూడా మరొకసారి నా శుభాభినందనలు తెలియజేస్తూ మీరు కూడా ఈ ఇనిషియేటివ్కి సహకరించిందని మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనకి స్టిక్కర్స్ ఇస్తున్నామో ఒకసారి జగదీష్, స్టిక్కర్స్ అన్నీ కూడా యూనిఫామ్ గా ఒకే లొకేషన్లో ఉండేటట్టు చూసుకోవాలా. ఒకటి కింద ఒకటి పైన అప్పటికే చూస్తాను, ఒకటి కింద నుండి ఒకటి పైనుండి రకరకాల చోట్ల పెట్టేశారు. అట్లా కాకుండా ఒకే లొకేషన్లో పెట్టినట్లయితే కొంచెం బాగుంటుంది. టోటల్ మన దగ్గర ఎన్ని ఆటోలు ఉన్నాయి? మనకు 3,000-4,000 ఆటోలు ఉన్నాయి. ఈ రోజుకి మనకు 300-400 దాకా అయినాయి. ఇంకా కూడా అందరూ చేస్తున్నారన్నారు. దయచేసి మిగతా ఆటో సోదరులందరూ కూడా చెప్పండి, వారందరూ కూడా ఇది చేసుకున్నట్లయితే మొత్తం అందరికీ కూడా మనకి ఇన్ని ఆటోలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. మీకు కూడా ఒక ఆటో నెంబర్ చూడగానే ఇది పలానా వాళ్ళ ఆటో అని ఒక గుర్తింపు ఉంటుంది. అది పలానా ఆటో స్టాండ్కి సంబంధించిందా కాదా, ఇవన్నీ కూడా మనకు చాలా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని అందరూ కూడా దీన్ని పాటిస్తారని ఆచరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరొకసారి అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.